హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం అరుణాచలంలో చేసే పవిత్రమైన గిరివలం గురించి చూద్దాం. అరుణాచలేశ్వరుడు ఆలయం నుంచి ప్రారంభమై ఈ గిరివలం దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. కొండను కుడివైపు నుంచి అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో నడుస్తూ మొత్తం అరుణాచల కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. ఈ మార్గం మధ్యలో 8 అష్టలింగాల్ని మనం దర్శించుకోవచ్చు. మనకి మొదటగా వచ్చేది ఇంద్రలింగం. ఇది తూర్పు దిశలో ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకొని మన గిరివలం మొదలుపెడతాం. ఇక్కడ దర్శనం చేసుకున్నాకే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం మనం. తర్వాత అగ్నిలింగం. ఇది ఆగ్నేయ దిశలో ఉంటుంది కాబట్టికి 8 లింగాల్లో గిరివలం మార్గానికి సంబంధించిన ప్రత్యేక స్థానంలో ఉండే ఈ లింగం ఒకటి. తర్వాత మనం యమలింగం, తర్వాత వర్ణలింగం, తర్వాత వాయులింగం, తర్వాత కుబేరలింగం, తర్వాత ఈశాన్యలింగం, తర్వాత గిరివలం చుట్టూ ఉన్న 8 అష్టలింగాల్ని మనం దర్శనం చేసుకొని, పూర్తి చేసుకొని ముఖ్యంగా మేము వెళ్ళినప్పుడు అక్కడ జింకలు కూడా కనిపించాయి. అరుణాచల కొండ చుట్టూ ఇలాంటి ప్రకృతి వాతావరణం మధ్య నడవడం నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఇంకా చివరిలో మేము వెళ్ళవలసిన మోక్ష మార్గం ఆ సమయంలో క్లోజ్ చేసి ఉండడం వల్ల అక్కడికి వెళ్ళలేకపోయాం. అందుకే మా నెక్స్ట్ విజిట్‌లో తప్పకుండా ఈ ప్లేస్‌ని ఖచ్చితంగా విజిట్ చేస్తాం. ఇలాంటి ట్రావెల్ అండ్ స్పిరిచువల్ జర్నీస్ కోసం ఇప్పుడే రాకేష్ జర్నీస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.